గైస్ టాపిక్ వచ్చేసి గూగుల్ డార్కింగ్, గిట్హబ్ డార్కింగ్. మీరే చెప్పండి. ఈ రోజే 2 చెప్పేసుకుందామా? ఈ రోజు ఒకటి, రేపు ఒకటి చెప్పుకుందామా? ఈరోజు చెప్పేసారే బ్రో. ఓకే, డన్. 2 ఒక టాపిక్ అయిపోయినట్లుంటది. సో ఓకే, నో ప్రాబ్లం. సో ముందుగా వాట్ ఈస్ గూగుల్ డార్కింగ్? ఎవరికైనా తెలుసా? అసలు గూగుల్ డార్కింగ్ ఎందుకు వాడాలి? అసలు బగ్ బౌంటీలో గూగుల్ డార్కింగ్ ఎందుకు వాడాలి? వాట్ ఈస్ గూగుల్ డార్కింగ్? ఎనీవన్? అసలు ఎప్పుడన్నా వాడారా మీరు గూగుల్ డార్కింగ్? ఎస్ బ్రో, నువ్వు ఇచ్చే వాడాం మేము. నేను ఇచ్చినట్టు కాదు. అసలు గూగుల్ డార్కింగ్ ఏంది? ఫస్ట్ బేసిక్స్ నేను ఇచ్చినట్టు పక్కన పెట్టేసేయండి. నేను కొంచెం డిఫరెంట్ ఉన్న టెక్నిక్స్ అన్ని ఇస్తా. సో అది పక్కన పెట్టేసేయండి. మనం బేసిక్స్ నుంచి వద్దాం. సో వాట్ ఈస్ గూగుల్ డార్కింగ్? అసలు ఐడియా లేదా? గూగుల్ హ్యాకింగ్ అన్న విన్నారా? గూగుల్ హ్యాకింగ్. యా బ్రో, నా గూగుల్ హ్యాకింగ్ దీని వరే కదా చేసేది. గూగుల్ హ్యాకింగ్. సో గూగుల్ డార్కింగ్ అనొచ్చు, గూగుల్ హ్యాకింగ్ అనొచ్చు, అది మన ఇష్టం లేదు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు గైస్ జస్ట్ ఇమాజిన్, మనం ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళట్లేదు. వీఆర్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్, రైట్? అవునా కదా? ఆటోమేషన్ టెస్టింగ్ లో ఉన్నాం, మాన్యువల్ లో ఉన్నాం. మాన్యువల్ టెస్టింగ్. సో ఓకే, క్యాచ్ ఎండ్ పాయింట్స్ డాట్ టీఎక్స్టీ. ఇన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి. ఇన్ని యూఆర్ఎల్స్ నువ్వు మాన్యువల్ గా కనబెట్టగలుగుతావా? లైక్ ఇప్పుడు గైస్ జస్ట్ ఇమాజిన్, క్లౌడ్ లో ఎన్ని యూఆర్ఎల్స్ వస్తాయంటే, నార్మల్ గా ఎన్ని యూఆర్ఎల్స్ వస్తాయంటే లాట్ ఆఫ్ యూఆర్ఎల్స్. మనకు జస్ట్ తెలిసింది ఏంది? ఈ పర్టికులర్ వెబ్సైట్ నేమ్ మాత్రమే తెలుసు. జస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇట్స్ అ టైప్ ఆఫ్ ఓసెంట్ గైస్. గూగుల్ డార్కింగ్ అన్నా, ఓసెంట్ అన్నా అన్నీ ఒకటే. సో గైస్ ఓసెంట్ అంటే ఏంది? కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా. సో పబ్లిక్లీ అవైలబుల్ ఉన్న డేటాని యూటిలైజ్ చేసుకుని మనం ఒక టార్గెట్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని గ్యాదర్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ ఓసెంట్, అంతే. సో ఇప్పుడు ఈ సింగిల్ టార్గెట్ డొమైన్ ఉంది. దీంట్లో ఎన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి, ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో మనం ఈ సెన్సిటివ్ యూఆర్ఎల్స్ ఉంటాయి, కొన్ని హైడ్ చేసిన యూఆర్ఎల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన సర్టైన్ డేటాని ఫెచ్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఈ గూగుల్ డార్కింగ్ యూటిలైజ్ చేసుకుని. సో ఫస్ట్ వాట్ ఈస్ గూగుల్ డార్కింగ్? ఈస్ గూగుల్ డార్కింగ్. సో గూగుల్ డార్కింగ్, వాట్ ఈస్ గూగుల్ డార్కింగ్? గూగుల్ డార్కింగ్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ గూగుల్ హ్యాకింగ్, ఏదన్నా అనొచ్చు. ఈజ్ ఎ టెక్నిక్ that utilize advanced search operations to uncover information on the internet, so that may be reliable to available through the standard search queries. సో అంటే ఇక్కడ ఏమంటానంటే ఇంటర్నెట్ లో ఉన్న డేటాని యూటిలైజ్ చేసుకుని కొన్ని సెర్చ్ ఆపరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, లెట్స్ ఇమాజిన్ వాట్సాప్ అని సెర్చ్ చేశాను అనుకోండి. సో వాట్సాప్ సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది. ఓకే, ప్లే స్టోర్ ఎందుకు వచ్చింది? గూగుల్ యాపిల్ డాట్ లైక్ apps.apple.com. వాట్సాప్కి యాపిల్కి ఏం సంబంధం? అసలు ఇది ఎందుకు వచ్చింది? మనకు అవసరమా ఈ యాపిల్? మన టార్గెట్ డొమైన్ వచ్చేసి వాట్సాప్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడ ఈ యాపిల్ ఎందుకు వచ్చింది? వాట్సాప్కి యాపిల్ వాడికి ఏం సంబంధం? మెటా వాడికి యాపిల్ వాడికి ఏం సంబంధం? ఓకేనా? బట్ ఈ గూగుల్ డార్కింగ్ యూటిలైజ్ చేసుకొని కొన్ని సెర్చ్ క్వరీస్ అంటారు. వాటిని ఏమంటారు అంటే సెర్చ్ క్వరీస్. ఈ సెర్చ్ క్వరీస్ని యూటిలైజ్ చేసుకొని మనం మనకు కావాల్సిన ఇంటర్నెట్లో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా చెత్త వచ్చింది, ఇదంతా అవసరం లేదు మనకు. మనకు కావాల్సిన డేటాను, సో మనకు కావాల్సిన డేటాని తీసుకోవచ్చు గూగుల్ డార్కింగ్ యూటిలైజ్ చేసుకుని. సో ఓకే, డన్. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్దాం. సో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సైట్ ఎందుకు వాడతారు, ఇన్ యూఆర్ఎల్ ఎందుకు వాడతారు, ఇన్ టైటిల్ ఎందుకు వాడతారు, ఫైల్ టైప్ ఎందుకు వాడతారు, ఇండెక్స్ వాడతారు? సో ఇవి తెలిస్తే సరిపోతాయి. ఇవి తెలిస్తే సరిపోతాయి. ఇవి తెలిసినాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సి, చాట్ జీపీటీలోకి వెళ్ళి గివ్ మీ గూగుల్ డార్కింగ్ టు ఫైండ్ ఫోన్ నెంబర్స్. సెండ్.
జస్ట్ వెయిట్. ఓకే, ఒక గూగుల్ డార్క్ అనేది ఇచ్చింది. కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో అండ్ దెన్ రిమూవ్ దిస్ థింగ్ .gov, ఎంటర్. జస్ట్ వెయిట్ గైస్, నేను డార్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వెయిట్ చేయండి అంతే. సో టెలిఫోన్ నెంబర్, కాంటాక్టర్స్ ముంబై, just need to for our file type XML. Excel guys, excel extension in the last లో XLS ఏమో కదా. excel yes ఇదే కదా బ్రో. XLS XLSX కూడా వాడతారు. సో చూద్దాం. అంతెందుకు, మనం జస్ట్ పీడిఎఫ్ అని పెడితే సరిపోతుంది కదా. జస్ట్ నీడ్ టు రిమూవ్ ఎంటైర్ థింగ్. ఫైల్ టైప్ పీడిఎఫ్. ఓకే, సో చూడండి. సో శిల్ప, ఇప్పుడు చూడండి గైస్, రిజల్ట్స్ అనేటివి ఎట్లుంటాయి ఇప్పుడు. సో వచ్చినాయా? ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ వచ్చినాయా? సో చూడండి, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు. సో నేను ఇంకో వన్ మోర్ థింగ్, ఫైల్ ఏదో డౌన్లోడ్ చేసినాము. సో ఇస్ ఇట్ రైట్? కాంటాక్ట్. సో చూడండి ఎంత డేటా వచ్చిందో చూడండి. లైక్ వాళ్ళ నేము, సో వాళ్ళ ఫోన్ నెంబర్, సంథింగ్ ఏవో డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్, ఎవ్రీథింగ్ ఉంది. సో ఎట్లా పాసిబుల్ అయింది ఇది? యూజింగ్ గూగుల్ డార్కింగ్ ఆర్ గూగుల్ హ్యాకింగ్. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, మనం యూజ్ చేసిన డార్క్లో ఇన్ టెక్స్ట్ ఎందుకు వాడిండు? ఆర్ అనే ఆపరేటర్ ఎందుకు వాడిండు? ఇన్ టెక్స్ట్, ఇక్కడ కూడా ఇన్ టెక్స్ట్. సో ఫైల్ టైప్ ఎందుకు వాడిండు? అర్థమవుతుందా? సో ఈ సివివిస్ ఎందుకు వాడిండు? సో ఇవి ఇట్లాంటి బేసిక్స్ తెలియకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి సో గూగుల్ డార్కింగ్ ఇస్తే దానికి అర్థం ఉండదు. అర్థమవుతుందా? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్. అట్లీస్ట్ బేసిక్స్ లేకుండా నువ్వు చాట్ జీపీటీని యూజ్ చేసేస్తా అంటే, ఈవెన్ కోడింగ్ అయినా సరే నువ్వు బేసిక్స్ నేర్చుకోకుండా చాట్ జీపీటీని యూజ్ చేసి ఎంటైర్ కోడ్ జనరేట్ చేసుకుని ఏం యూజ్ చెప్పండి. సో ఆ కోడ్ ఎందుకు యూజ్ అవుతుందో తెలిస్తే నువ్వు ఎవడు అడిగినా సరే ధైర్యంగా చెప్పగలుగుతావు. ఈ ఆపరేటర్ ఎందుకు బంద్ చేస్తుంది, సో ఇక్కడ ఈ క్లాస్ అనేది ఎందుకు వాడిండు అని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పి మనం వి నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే సైట్ లిమిట్స్ ద సెర్చ్ టు ద స్పెసిఫిక్ వెబ్సైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది. ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇక్కడ జస్ట్ ఇమాజిన్ NASA.gov అని. ఓకే, డైరెక్ట్ డొమైన్ ఇచ్చేసిన నాసా.
ఎంటర్. సో ఏమొచ్చింది? నాసాకు సంబంధించిన ఒక వెబ్సైట్ వచ్చింది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది. ఓకే, గుడ్. వికీపీడియా ఎందుకు వచ్చింది? అసలు నాకేం అవసరం? యూట్యూబ్ ఎందుకు వచ్చింది? సో ఎక్స్ ఎందుకు వచ్చింది? ఓకే, ఇన్స్టాగ్రామ్ ఎందుకు వచ్చింది? ఫేస్బుక్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ నాకు అవసరం లేదు. నా టార్గెట్ డొమైన్ మాత్రమే కావాలి. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఆపరేటర్ని యూజ్ చేయండి. సైట్ అని చెప్పి ఒక ఆపరేటర్ని యూజ్ చేయండి. యూజ్ చేసి డబుల్ డాట్ పెట్టి నాసా డాట్ జీఓవి అని పెట్టండి. ఇప్పుడు రిజల్ట్స్ చూడండి ఎట్లుంటాయి. నాసాకు సంబంధించిన వెబ్సైట్ తప్పితే వేరే వెబ్సైట్ ఏమైనా కనిపించిందేమో చూడండి. మీరు ఎంత దూరం వెళ్ళినా సరే నాసాకు సంబంధించిన వెబ్సైట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, సైన్స్ డాట్ నాసా డాట్ జీఓవి, జిఎన్సి డాట్ జిఎస్ఎఫ్ఎస్ డాట్ నాసా డాట్ జీఓవి. ఓకేనా? సో గో డాట్ నాసా డాట్ జీఓవి. మీరు ఎంత దూరం వెళ్ళినా సరే సో అంత పవర్ ఉంటుంది దీనికి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా అడ్వాన్స్డ్ రిజల్ట్స్ కావాలనుకోండి. సో ఈ జస్ట్ గివ్ మీ డాట్ ప్లస్ స్టార్ అంతే. సో ఇది మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి, లేకపోతే మోస్ట్లీ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లో సబ్ డొమైన్స్ రావు. మీరు జస్ట్ సైట్ నాసా డాట్ జీఓవి ఇవ్వగానే. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారంటే ముందర ఒక డాట్ పెట్టి ఒక స్టార్ పెట్టేసి నాసా డాట్ జీఓవి ఇచ్చేసండి. సో ఎంటర్ చేయగానే ఈ పర్టికులర్ వెబ్సైట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ లో ఏమైతే ఉందో ప్రతి ఒక్కటి వచ్చేసేది. instagram.com. సో చూడండి, మీకు తెలిసింది ఏంది? జస్ట్ instagram.com. ఇక్కడ ఉన్నట్టుగా చూడండి, about.instagram.com, developers.instagram.com, creators.instagram.com, బిజినెస్ హెల్ప్. సో చాలా సబ్ డొమైన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ సంథింగ్ హెల్ప్ డాట్. సో ఓకే, చాలా ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో ఇట్లా యూజ్ అవుతుంది ఈ సైట్ అనే పర్టికులర్ ఆపరేటర్ అనేది. ఇట్లా యూజ్ అవుతుంది. లిమిట్స్ ద సెర్చ్ టు ఏ స్పెసిఫిక్ వెబ్సైట్. ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ గురించి మాత్రమే సెర్చ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద సైట్ అనే ఒక క్వరీని యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇన్ యూఆర్ఎల్. సో ఇన్ యూఆర్ఎల్ సెర్చెస్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్ ఇన్ ద యూఆర్ఎల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇక్కడ జస్ట్ ఇమాజిన్ https సో example.com/ ఇక్కడ ఏముంటది? about.html ఉండొచ్చు, లేకపోతే index.html ఉండొచ్చు. సో ఇట్లా ఏమన్నా ఉంటాయి, అవునా కదా? సో మనకు తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ యొక్క ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్ యొక్క about.html చదవాలనుకో. సో ఈ జస్ట్ ఇన్ యూఆర్ఎల్ అనే ఒక ఆపరేటర్ని స్పెసిఫై చేసి about.html అని ఎంటర్. ఓకే, సో చూడండి, about.html వచ్చిందా? ఇన్స్టాగ్రామ్కి సంబంధించి about.html. సో about.html గైస్ ఇక్కడ అర్థమవుతుందా? అంటే ఇవన్నీ ఏంది? యూఆర్ఎల్స్ హోస్ట్, ఇంటర్నెట్లో హోస్ట్ అయిన యూఆర్ఎల్స్ ఇవి. అవే నువ్వు దీన్ని మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే చేయలేవు. బట్ వీఆర్ యూజింగ్ సమ్ క్వరీస్. ఓకే, కొన్ని క్వరీస్ని యూటిలైజ్ చేసుకుని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ నేను about.html అని ఇవ్వగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ about.html అనే ఉంటుందా? లేదు కదా. సో ఇన్స్టాగ్రామ్ రిమూవ్ చేసేసి .com పెట్టేద్దాం. ఇంకేమైనా చెప్పండి, లైక్ సర్వర్, పిహెచ్పి అని ఇద్దామా? సో పిహెచ్పికి సంబంధించిన ట్యూటోరియల్స్. ఓకే, జస్ట్ నీడ్ టు రిమూవ్ లైక్ ఏమిద్దామంటే security.txt ఎంటర్. సేమ్ వచ్చినాయి చూడండి, గూగుల్కి సంబంధించిన security.txt ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఏమైతే ఇస్తారో అవి వస్తాయి. ఇక్కడ చూడండి security.txt. ఓకే, ఇక్కడ గూగుల్ది security.txt. ఓకేనా? ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్. సో ఈమెయిల్ అడ్రస్ సంథింగ్ ఏదో ఉంది. సో ఎన్క్రిప్షన్, అక్నాలజ్మెంట్ అండ్ సో పాలసీస్, హైరింగ్ సంథింగ్ ఏదో డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి security.txt. అక్కడ నువ్వు ఏదైతే ఇస్తున్నావో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను అంటే నేను .com పెట్టిన. సో లేకపోతే నేను ఏం చేస్తాను అంటే google.com పెడతా. సో google.comకి సంబంధించిన security.txtలు వచ్చాయి. ఓకే,
సో ఇట్లా యూజ్ అవుతుంది ఏంది ఇన్ యూఆర్ఎల్ అనే స్పెసిఫిక్ ఆపరేటర్ ఇట్లా యూజ్ అవుతుంది ఒక URL కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, సో అది ఇన్ యూఆర్ఎల్ కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ టైటిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 గూగుల్ డార్కింగ్ ఫర్ లో హ్యాంగింగ్ బగ్ హంటింగ్ హంట్ లైక్ ఏ ప్రో అంటే ఇదేంది గైస్, అసలు ఇదేం చెప్పండి? హెడ్డింగా కాదా ఇది గైస్? ఒక వెబ్సైట్ లో హెడ్డింగా కాదా ఇది? సో అట్లనే ఇక్కడ ఇన్ టైటిల్ అంటే అది ఒక టైటిల్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినారంటే దానికంటే ఒక ప్రాపర్ టైటిల్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఇన్ టైటిల్, సో ఓకే, సర్చెస్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ వర్డ్స్ ఇన్ ద పేజ్ టైటిల్. టైటిల్స్ ఉంటాయి కదా గైస్, లైక్ ఇట్లాంటి ఇప్పుడు లెట్స్ బ్రేక్ ఇన్ టు డన్ హౌ ద గూగుల్ డార్కింగ్ వర్క్స్. సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ టైటిల్ కదా. సో ఓకేనా, ఇన్ టైటిల్ అట్లా వాడతారు. జస్ట్ ఇమాజిన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇన్ టైటిల్ ఇండెక్స్ ఆఫ్ డాట్ బ్యాకప్ అని ఇచ్చిండు. సో చూడండి, బ్యాకప్కి సంబంధించిన కొన్ని డేటాబేస్ ఫైల్స్ కూడా ఎక్స్పోజ్ అయినాయి. డేటాబేస్ డాట్ ఓకే గుడ్ డైరెక్ట్ యాక్సెస్ డెనైడ్ ఓకే. సో ఇక్కడ ఇంకా వన్ మోర్ థింగ్ చెప్తా చూడండి. ఇండెక్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీరు ఏమైనా చూసినారనుకోండి, సో ఆ పేజ్ యొక్క కంప్లీట్ సోర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైట్ ఎంటర్. సో ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను ఒక సింపుల్ క్వరీ వాడినా, సైట్ nasa.gov టైటిల్ ఇండెక్స్ ఆఫ్ అని వాడినా. ఇప్పుడు ఈ ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుందంటే డైరెక్టరీ డిస్క్లోజర్ వనరబిలిటీ అంటారు. ఇక్కడ ఒక వనరబిలిటీ కవర్ అయితే చూడండి. సో ఓకేనా, ఇట్లా ఇదేంటంటే కంప్లీట్ వెబ్సైట్ కి సంబంధించిన ఇండెక్స్ ఇది. లైక్ చూడండి, index.html. సో ఆ వెబ్సైట్ కి సంబంధించిన కంప్లీట్ డేటా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ మీరు యాక్సెస్ చేసినారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీరు index.html అట్లా సేవ్ చేసుకుంటారు కదా. సో అట్లానే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ సర్వర్ యొక్క ఫైల్స్ ని, ఆ వెబ్సైట్ యొక్క ఫైల్స్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని కంపెనీస్ మీరు ఇట్లా డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ యొక్క కంప్లీట్ ఫైల్స్ ఇవి, ఈ వెబ్సైట్ యొక్క కంప్లీట్ ఫైల్స్ ఇవి. ఓకేనా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ లైక్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మీరు డైరెక్ట్లీ డిస్క్లోజర్ వనరబిలిటీ ఇట్లా రిపోర్ట్ చేయగానే యాక్సెప్ట్ చేసి, మోస్ట్లీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెంట్స్ డాక్యుమెంట్స్ అని ఉంది. సో డాక్యుమెంట్స్ కాదులేండి, సో డేటా అసెట్స్ డాట్ HTML ఉంది. సో ఇక్కడ ఏం లేదు, ఓకే. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ లో ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఫోన్ నెంబర్స్ ఈమెయిల్ అడ్రస్ ఇట్లాంటివి ఏమైనా లీక్ అయినాయి అనుకోండి, సో రిపోర్ట్ చేసి యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ అన్ని లీక్ అయిపోయినాయి. సో యాజ్ ఏ అటాకర్ ఇప్పుడు ఆ ఈమెయిల్స్ తీసుకొని సో ఆ కంపెనీ వాళ్ళకి లైక్ మెయిల్స్ సెండ్ చేయడం, ఫిషింగ్ మెయిల్స్ సెండ్ చేయడం కానీ, సో అట్లా కొంచెం ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మోస్ట్లీ కంపెనీస్కి ఏంటంటే ఇంపాక్ట్ చూపించాలి. ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ద డైరెక్టరీ డిస్క్లోజర్ వనరబిలిటీ, ఇట్లా ఏదైనా మీరు ఏమైనా చూసినారనుకో మీ టార్గెట్ వెబ్సైట్కి, ఇట్స్ కాల్డ్ డైరెక్టరీ డిస్క్లోజర్ వనరబిలిటీ. ఇక్కడ సో ఏదైనా ఒక వెబ్సైట్ చెప్పండి, లైక్ SBI.com, ఐ థింక్ SBI.com, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్కి ఉండదు. జస్ట్ వాంట్ టు సీ ఇవి రీల్స్కి సంబంధించినట్టు వచ్చేస్తాయి రావులేండి. సో వేస్ట్ ఆఫ్ టైం, ఇన్స్టాగ్రామ్లో చూసి వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో అట్లా దాన్ని ఏమంటారు అంటే డైరెక్టరీ డిస్క్లోజర్ వనరబిలిటీ. సో ఇన్ టైటిల్ ఏం చేస్తుందంటే టైటిల్ కి సంబంధించిన వాటిని తీసుకొస్తుంది. గైస్ డోంట్ వరీ, ఫస్ట్ ఏంటంటే బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. పెద్ద గేమ్ ఉండదు, నార్మల్ ఇంగ్లీష్ ఇవంతా. సో ఓకే, report.html
చూడండి ఏమైంది, నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డేటా వచ్చేసింది చూడండి. బ్రో దీన్ని రిపోర్ట్ చేస్తే ఏ ప్రాజెక్ట్ ఇస్తారు బ్రో? P5 కదా? P1 బ్రో, ప్రయారిటీ P1. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు చూడండి గైస్, ఇది ఒక ఏదో సంథింగ్ కంపెనీ వెబ్సైట్, ఐకేర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఇది, ఓకేనా. ఇప్పుడు ఈ ఐకేర్ అనే వెబ్సైట్ లో మీరు ఇట్లా డైరెక్ట్ గా వచ్చి, సో ఇదేదో చేస్తుర్రు, ఇట్లా క్లిక్ చేస్తుర్రు, మీకు ఏమైనా డేటా కనిపిస్తుందా? సెన్సిటివ్ డేటా కనిపిస్తుంది? ఈవెన్ సెన్సిటివ్ డేటా కాదు కదా, అసలు ఏం ఫైండ్ అవుట్ చేయలేరు. బై యూజింగ్ గూగుల్ డార్కింగ్ ఐ హ్యావ్ టు ఫైండ్ ద కంప్లీట్ పేషెంట్ సర్వే రిపోర్ట్. సో ఇక్కడ ఈ సర్వేలో నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఆఫీస్, సంథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద డేటా బ్రిడ్జ్, మీరే చూడండి. సో ఇంత పవర్ ఉంటుంది గూగుల్ డార్కింగ్ ఉన్నంత. సో దీన్ని ఎవడు ఎంత లాజిక్గా అండర్స్టాండ్ చేసుకుంటాడో అన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు రియల్ టైం. ఓపిక్గా కూర్చొని రిపోర్ట్ చేసుకునే అంత ఇది ఉంటే సెట్టింగ్ ఎన్నైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మీరే చూసుకోవచ్చు. ఇక్కడ ఏముంది అసలు, ఏం జస్ట్ వెబ్సైట్ ఉంది. క్లిక్ ఆన్ సో పోర్టల్, ఓకే, లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. సో రిజిస్ట్రేషన్, ఓకే గుడ్. దీని మీద మనం బగ్స్ ట్రై చేద్దాం, మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. ఏమైనా కొత్త బగ్స్ దొరికితే దాంట్లో చూపిస్తా, ఓకేనా. ఇట్లా ఉంటుంది. సో అండ్ libraries.php, ఓకే. సో waste of matter, present directory, it's a waste of matter, ఓకే. error.log 404 చెప్తాలండి ఫ్యూచర్లో. ఆ 404 ఎర్రర్స్ని ఎట్లా బైపాస్ చేయాలో చెప్తాలండి, డోంట్ వరీ. సో ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. నీడ్ టు కాపీ అండ్ paste it here, extract here. So okay, I got controls. సో PHPకి సంబంధించిన సమ్ డేటా అనేది వచ్చింది, యూజర్ control.php. సో ఓపెన్ చేసి ఏమైనా API కీస్ కానీ లేకపోతే అడ్మిన్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కానీ డిస్క్లోజ్ అని చెక్ చేయాలి, ఓకేనా. ఇట్లా ఉంటుంది. ఇట్లా మీరు చెక్ చేసుకుంటా పోతే చాలా ఉంటాయి గైస్, మీరు చేయాలి కానీ చాలా స్టఫ్ ఉంటుంది, ఓకే. configuration.php ఇట్లాంటివి, configuration.php ఇట్లాంటివి ఏమైనా కనిపించినాయి అనుకో, కోడ్ అనేది లీక్ అవుతుంది. లైక్ ఏంటంటే లోకల్ హోస్ట్ కానీ. గైస్ మీకు సెన్సిటివ్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒక కోడ్లో HTTPS లోకల్ హోస్ట్ అని చెప్పి, సో అర్థమవుతుందా, localhost.com, సో దాని యొక్క పోర్ట్ నెంబర్ ఇట్లాంటివి డిస్క్లోజ్ అయిపోవడం. కానీ SQLకి సంబంధించిన ఏమన్నా క్వరీస్, అడ్మిన్ కానీ పాస్వర్డ్స్ కానీ అట్లా ఏమన్నా డిస్క్లోజ్, సర్వర్కి సంబంధించిన. సో అందుకే మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు SQL కానీ, సో సర్వర్ అని సెర్చ్ చేయడం కానీ, అడ్మిన్ అని సెర్చ్ చేయడం కానీ, ఇట్లాంటి పనులన్నీ చేయాలి, ఓకేనా. సో మనం నెక్స్ట్ క్వరీకి వెళ్ళిపోతాం. ఒకసారి చూపి బ్రో ఎలా. లైక్ ఎట్లా అంటే చూపిస్తా బ్రో, నేను ఒక POC అన్న పెడతాను, డోంట్ వరీ. సో ఫైల్ టైప్, ఇప్పుడు గైస్ ఫైల్ టైప్ ఉన్నాయి. ఇప్పుడు మీకు PDF ఫైల్ కావాలో లేకపోతే వర్డ్ ఫైల్ కావాలో, లాట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. జస్ట్ ఇమాజిన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే instagram.com. సో ఫైల్ టైప్ వచ్చేసి TXT పెడతాం, ఇంటర్. సేమ్ వచ్చింది robots.txt, ఒక ఫైల్ వచ్చిందా గైస్. ఇక్కడ robots.txtలో కూడా ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ GPT బాట్ అని ఉందా, ఇక్కడ మనకి ఏంది disallow అని ఉంది. సో మీరు ఏం చేస్తారంటే యూ జస్ట్ నీడ్ టు కాపీ ఈ robots.txt పక్కన ఏం చేస్తారంటే దీన్ని రీప్లేస్ చేసి ఎంటర్ చేయండి, ఓకే. ఇది యూజర్ నేమ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా కాదు గైస్, సంథింగ్ ఏదో ఒక డేటాకి సంబంధించినట్టు ఏమన్నా ఓపెన్ అయినాయి అనుకోండి, సో ఇట్స్ కాల్డ్, దీన్ని కూడా రిపోర్ట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లయింట్ ఎర్రర్ అని ఉంది.
సో ఇక్కడ ఏంది మనకు డిసల్లో అంటే మనకి యాక్సెస్ లేదు, ఆ పర్టికులర్ పాత్కి మనకి యాక్సెస్ లేదు. కాపీ అండ్ పేస్ట్. సో ఏముంది, దిస్ పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే మనకు యాక్సెస్ లేదు. సో ఇఫ్ యు ఆర్ యాక్సెసింగ్ దిస్ టైప్ ఆఫ్ పాత్స్, డైరెక్ట్లీ యూ కెన్ రిపోర్ట్ ఇట్. ఓకే, రిపోర్ట్ చేసేసండి. అంటే బట్ దిశలో గుర్తుపెట్టుకోండి, ఉన్నాయండి. యూఆర్ఎల్ ఎప్పుడు కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం పెట్టినా, క్లయింట్ ఎర్రర్ అని పెట్టిన. సో అది వేరే 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 వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. బట్ ఆల్వేస్ రిమెంబర్, మీరు ఎంటర్ చేసింది సేమ్ ఉండాలి. ఇఫ్ ఇట్లా ఎంటర్ చేసినప్పుడు మీకు ఏమైనా వచ్చింది అనుకోండి, సో అప్పుడు రిపోర్ట్ చేయండి. కానీ అది వేరే సైట్కి రీడైరెక్ట్ అయితే అస్సలు రిపోర్ట్ చేయకండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ అని ఎంటర్ చేశా. సో పీడిఎఫ్ ఫైల్స్ వచ్చినాయా, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ వచ్చినాయా చూడండి. సో లేకపోతే ఏమంటారు, టీఎక్స్టీ పీడిఎఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ ఫైల్స్, ఎంటర్. సో ఏం లేవు, ఓకే గుడ్. సో ఇంకేమైనా ఫైల్స్ చెప్పండి గైస్. డాక్యుమెంట్ డిఓసి, సో లేవు. సో అక్కడ ఇన్స్టాగ్రామ్ తీసేసి nasadh.gov పెడదాం, దండి స్టఫ్, ఎంటర్. ఓకే, సో ఓకే, ఇట్స్ మై బ్యాడ్ గైస్. ఇప్పుడు కూడా ఫైల్ టైప్ పక్కన ఏంటంటే .doc పెట్టకూడదు. సో ఓకేనా, అదొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ముందర డాట్ తీసేసండి, యూ జస్ట్ ఎంటర్ అంతే. సో ఇప్పుడు txt గైస్, ఇక్కడ డొమైన్ చూసుకోండి. సో 2 సార్లు .gov.com పెట్టేసిన. సో రిజల్ట్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి చూడండి, .doc ఎంటర్. సో వచ్చినాయా, డాక్యుమెంట్స్ వచ్చినాయా. ఇక్కడ మీరు డాక్యుమెంట్ ఫైల్స్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏమన్నా సెన్సిటివ్ డేటా అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్, లేకపోతే ఈమెయిల్ అడ్రసెస్ కానీ. సో మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది గైస్, ఆ ఈమెయిల్ అడ్రసెస్ అనేవి పబ్లిక్గా అవైలబుల్ ఉంటాయి. అదొక తలకాయ నొప్పి, మళ్ళీ దాన్ని కూడా చెక్ చేసుకోవాలి, ఈమెయిల్ అడ్రసెస్ కానీ. ఓకేనా, సో అట్లాంటివన్నీ చెక్ చేసుకుంటుంటారు. సో ఇట్లా యూజ్ అవుతుంది, ఫైల్ టైప్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా టెక్స్టే కదా, వెబ్ పేజ్లో ఇదంతా టెక్స్టే కదా. సో అర్థమవుతుందా, ఇదంతా టెక్స్టే. ఓకేనా, సో ఇక్కడ చూడండి పాస్వర్డ్స్ డాట్ లాగ్ అని ఉంది. సో ఓకే, సో చూడండి అన్ని లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఇవి ఓకే, లాగ్ ఫైల్స్ డౌన్లోడ్. సో చూడండి ఇవన్నీ లాగ్ ఫైల్స్, ఇవి సర్వర్కి సంబంధించిన లాగ్ ఫైల్స్. ఈ లాగ్ ఫైల్స్లో కూడా ఏంటంటే కొంచెం సెన్సిటివ్ డేటా ఉన్నది అని సెర్చ్ చేయండి. ఇన్స్టాలేషన్ డైరెక్ట్గా ఇట్లా రిపోర్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు షో ద ఇంపాక్ట్ ఎవ్రీ బగ్. ఓకేనా, ప్రతి బగ్లో మనం ఇంపాక్ట్ చూపించాలి. కాన్ఫిగరేషన్, సో ఇవన్నీ సెన్సిటివ్ సంబంధించిన గూగుల్ డార్కింగ్ ఇవన్నీ. సో ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ site.nasa.gov అని ఇచ్చి ఇన్ టెక్స్ట్ ఏమని ఇద్దాం, ఇన్ టెక్స్ట్ అడ్మిన్ అని ఇద్దాం. సో ఓకే, యూ కెన్ సీ దట్ టెక్స్ట్లో మనకు అడ్మిన్ అనేది ఉంటుంది. ఓకేనా, అడ్మిన్. సో అడ్మిన్ ఇక్కడ చూడండి, అడ్మిన్ లింక్స్. ఓకేనా, అట్లా వెబ్ పేజ్కి సంబంధించింది. సో అట్లా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్మిన్ అని లేదా, సో ఇక్కడ ఉంటుంది చూడండి. సో అడ్మినిస్ట్రేషన్ ఉంది చూడండి. ఓకేనా, సో అట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు గైస్ ఒక ఓవర్వ్యూ ఇస్తా చూడండి. సైట్ అంటే ఒక స్పెసిఫిక్ సైట్ గురించి సెర్చ్ చేయాలంటే, సో సైట్ అనే ఒక క్వరీని వాడతారు, ఇన్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఇది చూడండి, యూఆర్ఎల్ చూడండి, ఏముంది ఇక్కడ 100 గూగుల్ డాక్స్ ఫర్ లో హ్యాంగింగ్ బగ్స్ అని ఉంది. అంటే ఇది యూఆర్ఎల్ కదా,
మనం ఇన్ యూఆర్ఎల్ అనే ఒక ఇన్ యూఆర్ఎల్ని స్పెసిఫై చేసి ఓకేనా, సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు దాన్ని ఓకేనా. అండ్ ఇన్ టైటిల్ అంటే టైటిల్స్కి సంబంధించింది, ఒక వెబ్ పేజ్లో లాట్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. ఒక వెబ్సైట్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా టైటిల్ ఉంటుంది. సో ఓకేనా, సో ఆ టైటిల్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ టైప్, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఎక్సెల్ ఫైల్స్ కానీ, లాట్ ఆఫ్ ఫైల్స్, ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్, సో దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ టెక్స్ట్ అంటే ఒక వెబ్ పేజ్లో టెక్స్ట్ని బేస్ చేసుకొని చెప్పేది. సో ఓకేనా. సో ఆగండి, దీస్ ఆర్ ద బేసిక్. కంట్రోల్ Z. సో ఇంకా మనం ఏం డిస్కస్ చేసినాం, ఇండెక్స్ ఆఫ్ కాదు, ఇండెక్స్ ఆఫ్. సో ఇంకోటి చెప్తా చూడండి. సో ఎక్స్టెన్షన్ సైట్ nasa.gov ext ఓకేనా, ext SQL అని ఇస్తాం, ఎంటర్. సేమ్ వచ్చినాయి SQL కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్. గైజ్ ఇప్పుడు ఒక ఇమేజ్ దేంతో ఎండ్ అవుతుంది, ఇమేజ్ దేంతో ఎండ్ అవుతుంది, .png or .jpg. .jpg అట్లాంటి వాటితో ఎండ్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటారు చెప్పండి, ఎక్స్టెన్షన్ అని అంటారు. .png, .jpg, .txt. సో వాటిని ఏమంటారు అంటే ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, సో బ్యాకప్ టు SQL. సో ఇట్లా ఒక ఎక్స్టెన్షన్ తో ఎండ్ అయిందా లేదు ఇది. సో అట్లా ఎక్స్టెన్షన్స్. సో ఇది కూడా ఎక్స్టెన్షన్స్. సో SQL కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్. సో లేకుంటే మీరు PHP ఇవ్వచ్చు, PHPకి సంబంధించినట్టు ఇస్తే చూడండి. యూ కెన్ సీ దట్ PHP ఎక్స్టెన్షన్తో ఎండ్ అయింది. సో అన్నీ చూడండి, info.x అట్లా. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దామా, ఇన్ యూఆర్ఎల్ సర్వర్ అని ఇస్తా, ఎంటర్. సేమ్ లేదు, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే కాపీ చేసుకో, ChatGPTలోకి రా. సో ఓకే, మనం ఇచ్చింది బేసిక్. సో ఓకే చూడండి గైస్, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయా, జస్ట్ నీడ్ టు సీ దట్ వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి గైస్, EDL టోకెన్, ఆత్, AR. సో ఇక్కడ చూడండి కొన్ని టోకెన్స్, మై సెషన్. సో ఇట్లాంటివి కనిపిస్తే కళ్ళు మూసుకొని రిపోర్ట్ చేయండి. టోకెన్స్ కానీ, API కీస్ కానీ, అర్థమవుతుందా, కళ్ళు మూసుకొని రిపోర్ట్ చేసేయాలి. సో ఇక్కడ మై సెషన్ అని చెప్పి, మై సెషన్ అడ్రస్ అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చే బ్యారియర్ టోకెన్, JW టోకెన్, బ్యారియర్ టోకెన్ అంటే సో EDL టోకెన్ అంట. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇన్వెస్టిగేషన్ అంత సెన్సిటివ్ ఏం లేదు దీంట్లో. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. CVVs. సో ఓకే, దెన్ మీకు క్లారిటీ వచ్చినట్టు ఉంటుంది. సో గైస్ ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఏం డిస్కస్ చేసినాం, సైట్ nas.com.
ext టైప్ చేసి సో గైస్ అంతే, ఇవి సరిపోతాయి. ఇవి అసలు ఇవి చాలు. మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చాట్ జీపీటీని అడిగిన, ఇక్కడ చాట్ జీపీటీ సైట్ తెలుసు, ఇన్ యూఆర్ఎల్ తెలుసు, ఇన్ టెక్స్ట్ తెలుసు, ఫైల్ టైప్ తెలుసు. తెలుసా తెలీదు ఇవన్నీ బ్రో బ్రో? బ్రో ఇందాక నాసా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కనబడింది, రిపోర్ట్ చేశాను. ఎలాంటివి బ్రో? చూడలేదు ఇందాక. సో టోకెన్స్ కానీ ఇప్పుడు ఐ నీడ్ టు ఫైండ్ ఏపీఐ టోకెన్స్ ఆర్ చెప్తా బ్రో. ఏపీఐ టోకెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఎట్లా ఎక్స్ప్లోటేషన్ చేయాలో కూడా చెప్తా. అంటే ఇప్పుడు నేను చూపించావు కదా, అంటే నేను బయట దాకా వచ్చాను, చూడలేదు కరెక్ట్ గా. చెప్తా బ్రో, నో ప్రాబ్లం. టోకెన్స్ అండ్ ఏపీఐ టోకెన్స్ ఆర్ బ్రో ఇప్పుడు లైక్ S3 అవేవో ఉంటాయి కదా అమెజాన్. బ్రో నేను రేపు చెప్తా, S3 బకెట్ చెప్తాలే నీకోసం. రేపు S3 బకెట్ చెప్తా, ఓకేనా? ఓకే చెప్పుకుంటా పోతే ఎంచోపైనా చెప్పొచ్చు గైస్. ఈ గూగుల్ డార్కింగ్ మాత్రం కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ గూగుల్ డార్కింగ్ లో. అంత పేషెన్సీ లేకనే వేరే చేద్దామంటే సొంత టైం దొరకట్లా వేరే ప్రోడక్ట్ మీద. చేద్దాం, నో ప్రాబ్లం, కొంచెం టైం అయినా పర్లేదు. సో ఐ కాంట్ హెల్ప్ అంట, నాకు తెలుసు. డీప్ సీక్ ఐ అండర్స్టాండ్. చూడండి, కళ్ళు మూసుకుని ఇస్తుంది గూగుల్ డార్క్. డీప్ సీక్ మామ గూగుల్ డార్కింగ్ అమ్మా. జస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ డార్కింగ్. the hell guys? బ్రో హ్యాకర్ అసిస్టెంట్ వేరే ఉంది బ్రో, అది యూస్ చేయండి బ్రో, దాంట్లో వస్తుంది. ఇచ్చింది బ్రో, ఇచ్చింది. send it please here చూపిస్తాను. క్లారిటీ అమ్మా, ఇవి డౌన్లోడ్ అయిపోతుంది. ఇవన్నీ అనలైజ్ చేసే కొంచెం టైం అయిపోతుంది. సో వచ్చిందా? ఇక్కడ ఆగండి, ఏపీఐకి కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం టైం పడుతుందండి ఇవన్నీ చూసేకి. అంత టైం లేదు ఇప్పుడు మనకు. సో readme.html డార్క్ని కొంచెం మాడిఫై చేద్దాం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. upgrade.txt ఓకే, ఇక్కడ ఏదో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో నో ప్రాబ్లం, నో వరీస్. బ్రో గిట్ హబ్ లో కూడా ఏమైనా దొరుకుతాయా మనకి? చెప్తా బ్రో, అది కూడా చెప్తా. సో ఓకేలేండి గైస్, నేను చెప్తాలేండి. మీరు ఏపీఐ కీస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసినప్పుడు చెప్తాను, నో ప్రాబ్లం. సో వీళ్ళన్నిటిని చెక్ చేసుకుంటా పోవాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు చూసుకుంటా పోతే ఎన్నైనా వస్తూనే ఉంటుంది, ఓకేనా? నేను డాక్స్ ఇస్తాను, డోంట్ వరీ. డాక్స్ ఇప్పుడు మనకెట్ట లైవ్ హంటింగ్ సెషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఒకసారి తీసుకొని చెప్పరా మొత్తం గూగుల్. చెప్తా, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు గైస్ బేస్ చేసుకుని మీరు ఏమైనా ఒక డాక్స్ చెప్పండి. సో దెన్ మీకు ఎంత మాత్రం అర్థమైందో నాకు అర్థమవుతుంది. సో వీటిని బేస్ చూసే చెప్పండి, చూడకుండా చెప్పాల్సిన అవసరం లేదండి. సో వీటిని బేస్ చేసుకుని మీరు ఏదైనా ఒక డార్క్ చెప్పండి. మీకు ఏం తెలుసు అదే చెప్పండి చాలు. ట్రై చేయండి గైస్, అట్లీస్ట్ ట్రై చేయండి. ఇన్సైట్ nasa.gov సైట్ nasa.gov. ఓకే, గుడ్.
పక్కన లైక్ ఇంటర్నల్ యాక్సెస్ ఓన్లీ. దాని టైటిలా లేకపోతే ఏం పెడదామంటావు? ఇన్ యూఆర్ఎల్ పెడదామంటావా లేకపోతే టైటిల్ పెడదామంటావా? టైటిల్ ఇన్ టైటిల్ అంటే నార్మల్ ఇన్ టైటిల్ అని పెట్టకపోయినా ఇస్తున్నాయి బ్రో. ఫైల్ టైప్ కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం బ్రో. ఇప్పుడు అంతెందుకు బ్రో, నువ్వు ఆ సింపుల్ డార్క్ ఇచ్చి దానికి ఇచ్చేస్తుంది. సో జస్ట్ గైస్ చూసారా బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ కి డాక్స్ పెట్టిన నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సెల్ఫ్ హోస్టెడ్ డార్క్స్. అసలు ట్రై చేసి ఇట్లాంటి వాటిలో ట్రై చేయండి. మీరు బగ్ క్రౌడ్ హ్యాకర్ అట్లాంటి వాటిలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే సో సెల్ఫ్ హోస్టెడ్ ప్రోగ్రామ్స్ లో ట్రై చేయండి, దొరుకుతాయి, చాలా బగ్స్ దొరుకుతాయి. సో ఓకే ఏంది బ్రో అది నాకు తెలియదు. ఏ బ్రో ఇప్పుడు చూపించారు కదా సౌండ్, క్లాస్ మిస్ ఇక్కడ ఇదా? ఇవే బ్రో గూగుల్ డార్క్స్, ఇవే గూగుల్ డార్క్స్. నేను సెండ్ చేసి ఇవన్నీ గైస్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్ యూఆర్ఎల్ మీకు తెలుసు. సో ఇక్కడ డొమైన్ మెన్షన్ చేసింది. ఓకే గుడ్. ఇక్కడ కాన్ఫిడెన్షియల్, ఎంప్లాయీ ఓన్లీ, పొటెన్షియల్, సో సంథింగ్ ఇంకా టాప్ సీక్రెట్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి చూడండి. సో ప్రైవేట్ ఓన్లీ అని చెప్పి. సో ఓకేనా, అప్లోడ్స్ కానీ అసెట్స్ కానీ ఇట్లా చాలా ఉంటాయి గైస్. ఓకేనా, సో ప్రజెంట్ అయితే ఇవి షేర్ చేస్తాను చూడండి. ఇంకా చెప్తా డోంట్ వరీ. సో ఓకేనా, ఇట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకే ఇది డిస్క్లోజర్. సో ఓకే మనం ప్రోగ్రామ్ డిస్కషన్ అనేది రేపు చూద్దాం రండి. సో గైస్ ఓకేనా, అర్థమైందా? ఇవి బేసిక్స్ గైస్. ఇప్పుడు నేను చెప్పినట్టువి కానీ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారంటే, ఇవి కానీ అండర్స్టాండ్ చేసుకున్నారంటే మీరు ఏ గూగుల్ డార్కింగ్ అయినా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. మీరుగా ఓన్గా గూగుల్ డాక్స్ చేయగలుగుతారు. ఓన్గా డాక్స్ చేయాల్సిన అవసరం లేదు, చాట్ జీపీటీ ఇస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది ఎందుకు పనిచేస్తుందో తెలియకుండా మనం ఏమేమో చేస్తే నో యూజ్ కదా. సో లిటరల్గా చెప్తున్నా, గూగుల్ డాక్స్ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బగ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఓపిక ఉంటే మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కైనా థౌజండ్స్ ఆఫ్ బగ్స్ రిపోర్ట్ చేయొచ్చు. థౌజండ్స్ ఆఫ్ బగ్స్, నాట్ హండ్రెడ్స్, థౌజండ్స్ రిపోర్ట్ చేయొచ్చు. మీకు ఓపిక ఉండి చేసుకుంటా అంటే, మీకు పేషెన్సీ ఉంది అంటే లాట్ ఆఫ్ బగ్స్ రిపోర్ట్ చేసుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ టూల్ సజెస్ట్ దట్ bigbounty.com. బిగ్ బౌంటీ గిటప్ ఐ థింక్ సో ఇది. సో జస్ట్ అండ్ ఇంకొక రిసోర్సెస్ నేను పెడతా జస్ట్. సో అండ్ వన్ మోర్ టూల్ ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మీ టార్గెట్ వెబ్సైట్ అనేది నాసా అనుకోండి. సో ఈ జస్ట్ ఎంటర్ యువర్ టార్గెట్ డొమైన్ అంతే. సో మీ టార్గెట్ డొమైన్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా గూగుల్ డార్క్ ఇదే యాడ్ చేసేస్తుంది చూడండి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా గూగుల్ డార్కింగ్ ఇదే యాడ్ చేసుకుంటూ పోతుంది చూడండి. సో అందుకే నేను ఫస్ట్ ఇవంతా చెప్పేసి ఉండొచ్చు, బట్ ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా నేను ఇవన్నీ ఇట్లా ఆటోమేషన్ చేసుకుంటా పోతే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండదు. సో ఓకేనా, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండదు, అందుకే ఇవన్నీ చెప్తాను. సో చూడండి, ఆటోమేటిక్గా డాక్స్ అనేటివి ఇదే యాడ్ చేసుకుంటూ పోతుంది. ఇదొకటి. సో విల్ షేర్ ఎవ్రీథింగ్ గైస్, యూ జస్ట్ వెయిట్ అంతా. బిగ్ బౌంటీ, నాట్ బగ్ బౌంటీ, బిగ్ బౌంటీ. బిగ్ బౌంటీ
ఎస్ ఈజ్ ఇట్. గైస్ వాయిస్ వస్తుంది కదా నాది? వస్తుంది బ్రో. ఓకే. బిగ్ బౌంటీ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ టూల్. సో మీరు ఏం చేస్తారంటే ఈ గిటప్ రిపోలోకి వచ్చి బోటంలో ఒక ఈఎక్సి ఫైల్ ఉంటుంది. ఇది జస్ట్ డౌన్లోడ్ అంతే. సో జస్ట్ క్లిక్ చేయగానే ఒక ఈఎక్సి ఫైల్ అనేది మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేసి రన్ చేయండి. రన్ చేయగానే ఇట్లా ఒక కూల్ ఇంటర్ఫేస్తో టూల్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ రీప్లేస్ యువర్ డొమైన్ అంతే. జస్ట్ రీప్లేస్ యువర్ డొమైన్ కొట్టండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేసుకుంటా పోతే చాలు. డాక్స్ అంతా అది యాడ్ చేసుకుంటూ వస్తుంది. మీరు ఏం చేయబడలేదు. జస్ట్ ఇట్లా క్లిక్ చేసుకుంటా పోండి చాలు. ఇంతకు మించి మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. సో చూడండి, ఆటోమేటిక్గా అదే గూగుల్ డార్కింగ్ యాడ్ చేసుకున్నదా. మీ పని ఏంది ఇప్పుడు? గూగుల్ డార్కింగ్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ చేయాల్సింది ఏంది? ఈచ్ అండ్ ఎవ్రీ యూఆర్ఎల్ని ఓపెన్ చేసి అనలైజ్ చేయాలి. యూ హ్యావ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే బ్రో ఒక్కసారి అది చెప్ప, అది టూ లేదు. బిగ్ బౌంటీ గ్రూప్లో షేర్ చేసిన, గ్రూప్లో సెండ్ చేసిన చూడు, లింక్ గ్రూప్లో సెండ్ చేసిన. ఓకే సో అండ్ నోషన్ don't have Google Darkroom. Is it right? Such a noise. So okay, no problem. Guys, okay na? Perfect ఉన్నారు Google Darking లో. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. So I need to close this all this stuff. బ్రో చిన్న డౌట్ బ్రో, అనలైజ్ చేసేటప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి ఏదో ఒకటి చూపిస్తారా? అంటే బేసిక్ గా సెన్సిటివ్ నార్మల్ ఈమెయిల్ అయ్యే కానీ వేరే కూడా ఉంటాయి బ్రో. ఇక్కడ నువ్వు చెప్తా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నావు నీకు చెప్తా. చూడండి, సెషన్ టోకన్స్, ఏపీఐ కీస్, యూజర్ ఐడీస్, ఇన్వాయిసెస్. సో ఇది వే బ్యాక్లో ఉంది. సో నో ప్రాబ్లం, చూపిస్తావా? లేకుంటే నేనే చెప్తాను. ఒకటి బ్రో, అంటే అనలైజ్ చేసేటప్పుడు మనకి తెలుస్తుంది కదా బ్రో. నేను పెట్టింది దాని కిందకే వస్తుంది కదా. ఏపీఐ కీస్ కానీ చెప్తా చూడు, ఏపీఐ కీస్ కానీ ఎస్క్యూఎల్ కాన్ఫిగరేషన్స్. సో ఓకేనా, ఎస్క్యూఎల్ కాన్ఫిగరేషన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి లైక్ సర్వర్కి సంబంధించిన లైక్ ఐపీస్ కానీ, లేకపోతే దాని యొక్క పోర్ట్స్ కానీ. సో ఇంకా చెప్పాలంటే ఐపీస్, పోర్ట్స్. సో అండ్ డేటాబేస్కి సంబంధించిన, ఓకేనా, డేటాబేస్కి సంబంధించిన సెన్సిటివ్ డేటా లైక్ ఏంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ కానీ లీక్ అయిపోవడం, డేటాబేస్కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇట్లా బ్రో, ఈమెయిల్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ప్రొఫైల్ పిక్స్ కానీ, ఏదన్నా ఫోటో కానీ ఏదన్నా లీకే కదా. ప్రొఫైల్ పిక్స్ అట్లుండదు బ్రో. జిరి జయంత్,
మన నాసాలో గూగుల్ డాక్యుమెంట్ చూసినప్పుడు ఏది మనకు దొరికింది సెన్సిటివ్ అది ఇదే కదా. P5 ఇచ్చాడు. ఆ, అది ఇయే కదా నార్మల్ గా ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ కదా. స్టాఫ్ అని చెప్పి ఇచ్చాడు, కానీ అక్కడ ఇంపాక్ట్ చూడు ఏమి బ్రో, బ్రో ఇక్కడ చూడు, ఈ పర్టికులర్ పిఓసి చూడు చెప్తా. ఒక నార్మల్గా ఏం చేసిండంటే మనోడు సింపుల్గా ఒక వెబ్సైట్లోకి విజిట్ అయ్యిండు బ్రో. విజిట్ అయిన తర్వాత వ్యూ సోర్స్ పేజ్లోకి వెళ్ళిండు. దాని యొక్క సోర్స్ కోడ్ వస్తుంది, ఓకేనా. సోర్స్ కోడ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్ కనిపించింది. కనిపించగానే అక్కడ చూడండి సెట్ టోకెన్ అని చెప్తుందా. సో టోకెన్ అది అట్లా టోకెన్ అనేది లీక్ అయిపోయింది చూడు, ఓకేనా. సో అండ్ ఇంకా స్టోరేజ్ ట్యాగ్ ఐడి లీక్ అయిందా. సో అదే బ్రో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చూపిస్తాడు. సో ఇక్కడ చూడు యుఐఐడిస్ కానీ సంథింగ్. సో ఒక జేసన్ ఫైల్ అనేది దొరికింది, ఓకే. సో ఇక్కడ చూడు బ్రో యుఐడి డీకి అప్డేట్. సో ఎంత సెన్సిటివే కదా. సో డీకి అని చెప్పి యుఐఐడి అని చెప్పి. సో ఇక్కడ చూడు కోర్ ఏపీఐ ఆథెంటికేషన్ కీ లీక్ అయిందా. సో అది సెన్సిటివే. నేను చెప్తా ఏపీఐ కీస్ని ఎట్లా ఎక్స్ప్లోటేషన్ చేయాలో తర్వాత చెప్తా, ఇప్పుడు వద్దు. సో ఇప్పటికే లెంత్ అయిపోతుంది. సో ఏపీఐ కీస్ ఎక్స్ప్లోటేషన్ తర్వాత చూద్దాం. సో నేను చెప్పింది డైరెక్టరీ డిస్క్లోజర్, దీంట్లో కూడా ఇంతకుముందు నేను చూపించినట్టు. సో ఇది చూడండి గైస్, ఇది అసలు పర్ఫెక్ట్ పిఓసి. జస్ట్ వెయిట్ అంతే, చూపిస్తా అండి. ఇంతకుముందు మీరు అడిగినారు కదా, సో సర్వర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లా ప్రో ఇట్లా. సో ఇంకా యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసిందే, ఏమైనా కీస్ కానీ ఏం లేదు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్ పేజ్లోకి వెళ్ళిన సింపుల్ కీ అని సెర్చ్ చేయండి, దొరికేస్తుంది. లేకుంటే ఏపీఐ అని సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దొరికేస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇంకా ఈమెయిల్స్ అవన్నీ మీకు తెలిసినట్టు. సో ఇప్పుడు మీరు సర్వర్కి సంబంధించింది ఎట్లా బ్రో అంటున్నారు కదా, సో అది చూపిస్తా. ఓకే ఓకే చూడు అక్కడ ఏముంది బ్రో. డేటాబేస్ హోస్ట్ ఉందా, యూజర్ నేమ్ ఉందా, పాస్వర్డ్ ఉందా, డేటాబేస్ నేమ్ ఉందా, కాన్ఫిగరేషన్ ఉందా. సో అంతే. ఇది ఏంది బ్రో, డేటాబేస్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ సెన్సిటివా. సో అట్లా అదే బ్రో సర్వర్కి సంబంధించిన సెన్సిటివ్ డేటా అంటే అదే. డేటాబేస్కి సంబంధించినట్టు కానీ టోకెన్స్ కానీ కీస్ కానీ ఈమెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాసా తీసుకోండి. నాసాలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. చాలా మంది ఎంప్లాయీస్ యొక్క ఈమెయిల్స్ అనేవి బయటే ఉంటాయి. సో దాన్ని కన్సిడర్ చేయకపోవచ్చు, ఓకేనా. లైక్ బంచ్ ఆఫ్ ఈమెయిల్స్ అరౌండ్ ఒక 200-300 ఈమెయిల్స్ ఉంటాయి. సో దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. లైక్ మనం ఒక 10 to 15 ఈమెయిల్స్ అవన్నీ బయటనే ఉంటాయి, అర్థమైందా. అట్లాంటివి రిపోర్ట్ చేయకూడదు. సో ఓకేనా బ్రో, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా. సో సర్వర్కి సంబంధించిన సెన్సిటివ్ డేటా అంటే అదే. లైక్ బంచ్ ఆఫ్ ఈమెయిల్స్ ఉన్నా కానీ P5 కిందకి ఇచ్చారు బ్రో. ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి బ్రో. ఆల్మోస్ట్ 1000+ ఉన్నాయి. 1000+ ఈమెయిల్స్ ఉన్నాయి. 1200 పైన ఉన్నాయి. ఓకే వాటిని నువ్వు ఫర్గెట్ పాస్వర్డ్లోకి వెళ్ళి వాటిని పెట్టినావా. ఫర్గెట్ పాస్వర్డ్ ఏం పెట్టలేదు, నార్మల్ జస్ట్ డార్క్ చేసినప్పుడు స్టాఫ్ ఇన్ఫో అని చెప్పి వచ్చింది అనమాట. బ్రో ఇప్పుడు బ్రో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకో, కొన్ని పబ్లిక్ గా ఉంటాయి, కొన్ని ప్రైవేట్ గా ఉంటాయి బ్రో. అదే తలకాయ నొప్పి, ఈమెయిల్స్ తో అదే తలకాయ నొప్పి. ఓకేనా గైస్, అర్థమైందా. ఓకే మన వాళ్ళు ఏదో దంచేస్తున్నారు గైస్. గిటప్ డార్కింగ్ చెప్పమంటారా రేపు చెప్పమంటారా.
రేపు చెప్పలే బ్రో. గైస్ రేపు చెప్పమంటారా? రేపు చెప్పేసారు బ్రో, అది S3 ఓకే సార్. అంతేలేండి. S3 బకెట్ ఇది 2 చెప్తా రేపు, ఓకేనా? ఓకే. S3 బకెట్ అంటే ఫైల్స్ అన్నిటిని మనం స్టోర్ చేసుకుంటాం అదే కదా? ఒక 2 minutes బ్రో, రికార్డింగ్ ఆపేసి మాట్లాడుతున్నాం. సో ఓకే గైస్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రికార్డింగ్ ఆపేస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.